Hello guys, this is Moses Jairaj. Wait a second. నా పేరు మోజెస్ జయరాజ్. రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, అసలు నా గురించి తెలియజేసుకోవాలి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 2020లో స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, నేను పీపుల్ని ఫాస్ట్గా పరిగెట్టడానికి ఎడ్యుకేట్ చేయాలని. ఫస్ట్ ఆ విషయాలన్నీ ఏదైతే మెథడ్స్ పీపుల్ యూజ్ చేస్తున్నారో, ప్రొఫెషనల్ అథ్లీట్స్, గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అచీవ్ చేస్తున్నారో, దాన్ని నా మీద అప్లై చేసుకొని దాని నుండి వచ్చే రిజల్ట్స్ని జనాలకి చూపించి ఎడ్యుకేట్ చేసి ఏది కరెక్టో ఏది రాంగో తెలియజేయాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్. అంతేకాకుండా జనాల్ని గ్రేటెస్ట్ అథ్లీట్స్గా తయారు చేద్దామని, రన్నర్స్ని, అథ్లీట్స్ని ఎడ్యుకేట్ చేసి ఫాస్టెస్ట్ పీపుల్ లాగా తయారు చేద్దామని ఫస్ట్ నా మీద నేనే ప్రయోగించుకునే గిన్నీ పిక్గా ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ టైంలో 2020లో. నేను 2014లో నా 10th ఉన్నప్పుడు నేను ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగా, మిగతా వాళ్ళలాగా నేను కూడా జనాల దగ్గర నుండి మెప్పు కోరుకొని, ఆ చిన్నతనంలో ఎక్కువ మెప్పు రావాలి, మనకి మెప్పు లేదు, ఎలాగో టాలెంట్స్ ఏం లేవు మనకి, ఏదో ఒకటి కష్టపడి సాధించాలి. నేను వీక్గా ఉండేవాడిని. సో ఎవరు నన్ను టీమ్ గేమ్స్లో జాయిన్ చేసుకోరు. సో నా అంతటి నేను ఒక్కడనే నిలబడి నేను చేసుకోగలిగింది ఏంటి, అది కష్టమైనా పర్వాలేదు, దానికి ఎక్కువ కష్టం అవ్వాలి, దాన్ని నేను సాధించగలగాలి అనే ఇంటెన్షన్తో స్కూల్లో సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసే 100, 200, 400 మీటర్స్ కాంపిటీషన్లో 100 మీటర్స్ దాంట్లో ఫస్ట్ రావాలి, ఎలాగైనా గెలవాలని ఒక సంవత్సరం కష్టపడ్డాను స్కూల్లో ఉన్నప్పుడు. అయితే సంవత్సరం చివర నేను ఓడిపోయాను. నాకు అంత అమౌంట్ ఆఫ్ స్పీడ్ నేను డెవలప్ చేసుకోలేకపోయాను, కానీ కొద్దిగా అమౌంట్ ఆఫ్ స్పీడ్ని డెవలప్ చేసుకున్నాను. అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ని కలుగు చేసింది. దాని నుండి అయినా కానీ ప్రతిసారి గాడ్ హూ ఈజ్ విత్ మీ, ఐ వాజ్ బిలీవర్. నేను జీసస్ క్రైస్ట్ని నమ్ముతాను స్టార్టింగ్ నుండి. ఆ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో, నేను నమ్మేది ఏంటంటే, నా లైఫ్లో ఆయన ప్రతి ఎండ్ ఆఫ్ ద రోడ్ని బెండ్ ఆఫ్ ద రోడ్ కింద మార్చేశాడు. ప్రతి రోడ్ చివరిని మలుపు కింద మార్చేశాడు ఆయన. అది నా టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఆ 10th క్లాస్లో నేను ఏదైతే చేశానంటే, ఓడిపోయి సైలెంట్గా ఇంకా ఇంత సంవత్సరం రోజులు కష్టపడ్డాను, అదంతా వృధా అయిపోతుందా బాధతో వస్తున్నప్పుడు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది. అందరికంటే ఫాస్టెస్ట్ బాయ్ అవ్వాలనుకున్నా స్కూల్లో. తర్వాత 10th క్లాస్లో ఎవరు ఉండరు, నేను చదివింది SSC స్కూల్. ప్రతి ఒక్కరు వేరే కాలేజీలకి, స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీ రాదు. నేనేం చేయాలి? నేను కష్టపడిన కష్టం వృధా అవ్వకూడదు, ఏం చేయాలి అనే దాంతో నేను అదే ఏ స్కూల్లో అయితే కాంపిటీషన్స్ కండక్ట్ చేశారో, గవర్నమెంట్ స్కూల్లో, మా స్కూల్లో గ్రౌండ్ ఉండేది కాదు. గవర్నమెంట్ స్కూల్లో ఇయర్లీ వన్స్ పర్మిషన్ తీసుకొని కండక్ట్ చేసేవాళ్ళు. అదే స్కూల్లో ఫినిష్ చేసిన దాని నుండి నేను నడుచుకుంటా బయటకు వచ్చే టైంకి నా మైండ్లో ఒక థాట్ రైజ్ అయింది. ఒకవేళ నేను ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అయితే, ప్రపంచంలో అందరికంటే ఫాస్ట్గా పరిగెడితే, నేను ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ కూడా అవ్వచ్చు కదా. ఈరోజు నేను కోల్పోయిన దాన్ని అలాగా సాధించవచ్చు కదా అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ టు విన్ అన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. కానీ వచ్చే క్రమంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కంటే బెస్ట్ది, గ్రేటెస్ట్ది ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఫాస్ట్గా పరిగెట్టడం. ఒలింపిక్ గోల్డ్ మెడల్ జస్ట్ ఒక చిహ్నమే అని తర్వాత నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఈ వచ్చే క్రమంలో జర్నీలో నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, నేను
నాకు అథ్లెటిక్స్ నేర్పిస్తారు. నాకు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు ఎడ్యుకేట్ చేస్తారని నేను వెళ్ళిన సీనియర్ అథ్లెట్స్ ఎవరైతే నాకంటే 10 years ఆల్రెడీ స్టేట్ మెడల్ అథ్లెట్స్ ఉన్నారో, స్టేట్ నేషనల్స్లో కంపీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పటికే బాగా పాడైపోతూ ఉన్నారు. మైండ్ అంతా కరప్ట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు నన్ను ఇంకా డీమోటివేట్ చేసి లైఫ్లో దేవుడు లేడు, ఎందుకంటే సిచ్యువేషన్ అలా టర్న్ చేయడం మొదలుపెట్టారు. దేవుడు అనేవాడు లేడు. థింగ్స్ అనేది లైక్ ఎవల్యూషన్ థియరీ చెప్తున్నట్టు ప్రతిదీ ఎవరు ఛార్జ్ లేరు, మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అని వాళ్ళు చెప్తున్న టైం అది. అప్పుడు నాకు 10th అయిపోయిన తర్వాత నాకు తక్కువ పర్సంటేజ్ వస్తే అది నన్ను ఇంకా డిమోటివేట్ చేసి మేబీ దేవుడు మనకి హెల్ప్ చేయట్లేదేమో, ఆయన చెప్పిన ప్రామిసెస్ నెరవేరట్లేదు, దానికి కేవలం కారణం నాకు తెలిసి ఆయన లేకపోయి ఉండొచ్చు, ఆయన ఎగ్జిస్టెన్స్ లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకున్నాను అప్పుడు. అయితే 1 year అలాగే 1 year కంటిన్యూస్గా ట్రైన్ చేసి రేస్ వాకింగ్లో నువ్వు ఫిట్ కాదు, నువ్వు అథ్లెటిక్స్ ఫిట్ కాదు అని డినై చేసేసి నీకు నువ్వు ఒక లీస్ట్ ఈవెంట్ ఇచ్చి వాళ్ళని స్టార్ట్ చేయమన్నప్పుడు నేనేం చేశానంటే ఆ లీస్ట్లోనే బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి నా అంత కష్టం నేను పడ్డాను. ఆ తర్వాత ఒకరోజు మా స్కూల్ సీనియర్స్ కూడా, మా స్కూల్ అండ్ కాలేజ్ సీనియర్స్ అందులో సేమ్ పర్సన్ దగ్గర, మా సీనియర్ దగ్గర ట్రైనింగ్ చేయడానికి వాళ్ళు ఆర్మీ ట్రైనింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళతో కలిసి నేను స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు నేను కృష్ణా రివర్లో అవతల లోటస్ ప్రకాశం బ్యారేజ్ అవతల అక్కడ నేను మునిగిపోయి చనిపోయేవాడిని. అయితే మునిగిపోయి చనిపోతే ఒకరిని హెల్ప్ చేయమంటే పుష్ చేసుకుంటూ వచ్చారు. నాకు వచ్చిరా నేర్తో కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చాను. ఆ తర్వాత నాకు ఏమనిపించలేదు, ఇంటికి వచ్చాను. 2 days నైట్ అనిపించింది నాకు, వాట్ ఇఫ్ ఐ డై, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని. ఎవల్యూషన్ కరెక్ట్ అయి ఉంటే మనం ఒక ప్లాంట్ గానో ఒక పురుగు గానో మట్టిలో కలిసిపోయి మారిపోయేవాళ్ళం. అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు. అయితే దేవుడు చెప్పింది కరెక్ట్ అయి ఉంటే, ఈ బైబిల్లో ప్రీచ్ చేసేది కరెక్ట్ అయి ఉంటే వాట్ దెర్ ఇస్, ఒకవేళ నరకం అనేది ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాను నేను ఆ రోజు నాకు క్రియేషన్ సైన్స్ తెలియదు, కెంట్ కోవిడ్ తెలియదు లాస్ట్ ఇయర్ దాకా, 2024 దాకా. అయినా అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఐ విల్ ఫాలో గాడ్, ఐ విల్ ఫాలో బైబిల్. సో అప్పుడు నేను క్రీస్తుని వెంబడిస్తాను, బైబిల్ని ఫాలో అవుతానని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. అప్పుడు యంగ్ టీనేజ్ లైఫ్లో స్టార్టెడ్ రీడింగ్. నేను ప్రోవర్బ్స్, సామెతలు చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే సొలొమోను జ్ఞానవంతుడు, అతని కుమారులకి అతను ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే మల్టిపుల్ 700 wives, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అది తప్పు అతను చేసింది. అంతేకాకుండా దానికి కారణం నాకు తెలిసి కెంట్ కోవిడ్ చెప్పినట్టు దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అంతమంది ఉమెన్తో. చూడండి, ఒక్క ఉమెన్ తట్టుకోవడమే కష్టం, 1000 women అంటే నలిగిపోతారు మనిషి. అతను ఏం చేశాడంటే ట్యాక్సెస్ పెంచేశాడు కంట్రీలో, ఇజ్రాయెల్లో. పీపుల్ మీద, జనాల మీద ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ టైంలో కరెన్సీ ఏంటంటే స్టోన్స్ లాగా, బంగారం స్టోన్స్ లాగా అంత అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ పెరిగిపోయినాయి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి. సొలొమోన్ చెప్పిన ఆ విషయంలో, చేసిన విషయంలో చూడండి, రీసోర్సెస్ ఎప్పుడైనా మనకి చేతిలో ఉండే డబ్బు ఎక్కువైందనుకో, మనకు వచ్చే అవసరాల కంటే, డబ్బు ఏంటంటే మనము ఏదైనా కొనుగోలు చేయాలంటే వాటికి వాడే ఒక ఇన్స్ట్రుమెంట్. ఇదివరకు బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే సరుకులు మార్చుకొని సరుకులు ఇవ్వడం, బియ్యానికి బదులుగా పశువులను ఇవ్వడం, ఇది బార్టర్ సిస్టమ్. ఎప్పుడైతే బంగారం నుండి మిగతావి
అదే మనకి నోట్లు, కాయిన్స్, నోట్స్ ఇవి ఎప్పుడైతే వచ్చినాయో బంగారం అనేది అరుదైంది. అయితే కాయిన్ చిప్పింగ్ అనేది కాయిన్ని కట్ చేసి చిన్న చిన్న చిప్స్గా తీసేసి మెటల్ని చివరికి ఒక బంగారం కాయిన్ ప్రింట్ అచ్చు ముద్రిస్తే ఉండే కొద్ది క్రమంతో ఆ బంగారం క్యారెట్ అమౌంట్ ఆఫ్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అది 22 క్యారెట్లు బంగారం కాయిన్ ముద్రిస్తే దాంట్లో రాగి అది కలిపేసి మళ్ళీ ఆ కాయిన్ మార్చేయడం స్టార్ట్ అయింది, రాజు ముద్ర వేసినా కానీ. అందుకనే ఇప్పుడు మనకి నోట్లు వచ్చినాయి ఈ సంవత్సరాలు అన్నిటిగా. ఎప్పుడైనా మనం ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఒకడు ఫోర్జరీ చేసి మనీ ప్రింట్ చేస్తున్నా, ఇప్పుడు ఒక మనిషి లైసెన్స్ లేకుండా ప్రింట్ చేయడం తప్పని గవర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే అతను ఎక్కువ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ని, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని రిలీజ్ చేసి అంటే వదిలి వాటి వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ అనేది తగ్గించేస్తున్నాడు. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్కి మెయిన్ రీజన్ అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేమ్ విషయం చేసినా అది లీగల్గా చేస్తుంది. అయినా ఈవెన్ అది తప్పే, అది ఫాల్టే. దానివల్లే మనకి చాలా వరకు ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్ఫ్లేషన్కి వేరే అర్థాలు చెప్తూ ఉంటారు, రైజ్ ఇన్ ప్రైజెస్, ఇంకా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మెయిన్ విషయం అది కాదు. సో వాటిని పక్కన పెడితే తర్వాత నేను ఇంటర్లో సిఏ జాయిన్ అయ్యాను. తర్వాత దాన్ని స్పోర్ట్స్ కోసం మళ్ళీ వదిలేసి లోయలా కాలేజీలో డిగ్రీ తీసుకున్నాను. నేను ఏంటంటే అచీవ్ చేయాలి, లైఫ్లో సాధించాలి, ఫాస్టెస్ట్ మ్యాన్ కింద అవ్వాలి, నాలో క్వాలిటీని నేను జనరేట్ చేసుకోవాలి అనుకుంటూ ఓడిపోతూ ఎన్నో కాంపిటీషన్స్ చేస్తూ ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో నేను హైట్ గురించి ఎలా చేయాలనేవి, స్కిన్ చేంజ్ ఎలా చేయాలి, బియర్డ్ గ్రోత్ ఎలా చేయాలి, మనకి ఏదైనా లైఫ్లో అచీవ్ చేయాలంటే ఎలా చేయాలనే విషయాల్ని ఆ ఇంగ్లీష్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఫార్మాట్ అంత ఇంప్రెసివ్గా ఉండకపోయి ఉండొచ్చు, అంత ఇంప్రెసివ్గా నేను చేయలేదు. ఐ హ్యాడ్ క్రిటిక్స్ దాని విషయంలో నాకు చాలా విమర్శలు ఉన్నాయి. కానీ ఏంటంటే నేను మెనీ ఎక్స్పర్ట్స్ని చూశాను, టిగిల్టన్ కానీ, కీనో బాడీ కానీ. కీనో బాడీది రాదు యాంటోనియో అంత గ్రీక్ గాడ్ ఫిజిక్ అనే వీడియో, కీనో బాడీది అంత క్వాలిటీ ఉండదు. రాదు యాంటోనియో ఎక్స్ప్లెయిన్ చేసిన టీచింగ్ స్కిల్స్ అంతా. ఇప్పుడు ఏదన్నా దెర్ ఈస్ నో సంథింగ్ ఫర్ నథింగ్. మీకు ఒకటి సంపాదించుకోవాలంటే దానికి ప్రైస్ లేకుండా మీరు ఏది సంపాదించుకోలేరు. ఒక విషయంలో ఎక్కువ స్కిల్ ఉండాలంటే ఇంకో విషయంలో తక్కువ ఉండాలి. రాదు యాంటోనియోకి కొద్ది స్కిల్స్ మజిల్ బిల్డింగ్లో ఉన్నాయి, ఇంకొద్ది స్కిల్స్ టీచింగ్లో ఉన్నాయి, మ్యాథ్స్ అవుట్ స్కిల్స్ మొత్తం మ్యాథ్స్లో ఉన్నాయి. కీనో బాడీకి, గ్రెగో గ్యాల్గర్కి. టిగిల్టన్ కూడా అంతే, పబ్జీ ప్లేయర్, పీసీ పబ్జీ ప్లేయర్. అలాగే నేను చాలామంది కాంటెంట్ క్రియేటర్ని చూశాను. ఎవరికైతే ఎక్కువ స్కిల్ ఉంటుందో వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి, ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, లేదా వాళ్ళు స్పెండ్ చేయకపోతే కంటెంట్ రాగా ఉంటుంది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే మెయిన్ ఫోకస్ ఆన్ రన్నింగ్. అంతేకాకుండా నేనేం చేయాలనుకుంటున్నా అంటే, నేను తెలుసుకుంది ఏంటంటే మనం నివసించే చాలా విషయాల్లో మనకి అబద్ధాలు చెప్పబడుతున్నాయి. పుట్టి నుండి పెరిగినప్పుడు చాలా విషయాల్లో మనం అబద్ధాల్లో పెరిగాము. ఆ అబద్ధాల్లో ఉండి జనాల్ని నేను బయటపడుతున్నాను ప్రతిసారి తెలుసుకొని విషయాలు. అలాగే ఇంకొకరు నేను ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి ఆ విషయాల్లో ఉండి వాళ్ళంతటా వాళ్ళే బయటపడేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి విషయాల్లో నేను ఒకటి చెప్తాను. మెయిన్ లాస్ట్ 2 days బ్యాక్ నా నైకీ షూ మీద
నేను ప్రోగ్రెస్ అవుతున్నాను. 1 అవర్ 5 మినిట్స్ 10K నుండి 53 మినిట్స్ 10K పరిగెట్టాను. అది దగ్గరగా లేకపోయి ఉండొచ్చు బెస్ట్ అథ్లెట్స్కి. కానీ మైక్ మెండర్ ఏమైతే చెప్తారంటే, మీరు ఎప్పుడు మీ ఇండివిజువల్ ప్రోగ్రెస్ని బట్టే ట్రాక్ చేసుకోవాలి. మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మీకు తెలియదు మీరు ట్రైన్ చేసే వరకు అని మైక్ మెండర్ చెప్తాడు. 300 స్కోరు బాడీ బిల్డింగ్లో అచీవ్ చేసిన అతను. అంతేకాకుండా ఆర్థర్ జోన్స్ హై ఇంటెన్సిటీ మెథడ్కి అంబాసిడర్. ఎప్పుడు అతను క్యాన్వాసింగ్ చేస్తూ ఉండేవాడు. అతని చేత ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఆ థీరీస్ కరెక్ట్ అని స్కెప్టికల్గా ఆలోచిస్తూ ఉండేవాడు. అతను ఒక ఏథియిస్ట్. అతను అంటే దేవుడు లేడని నమ్మే సిద్ధాంతం కలిగిన వాడు. నేను అలాంటి వాడిని కాదు, నేను భిన్నమైన వాడిని. నేను క్రైస్ట్ ఫాలోవర్ని, క్రైస్టే సత్యం అని నమ్మేవాడిని. చూడండి, లైఫ్లో ఏదైనా వినండి, ఏదైనా చూడండి. మీరు ఒక మనిషి ఒకటి మనకు చెప్పినప్పుడు అది ఫ్యాక్ట్ అని, దేవుడు దిగొచ్చి మనకి ఇచ్చిన ముద్రని, లేదా సైన్స్ ఏదైనా చెప్తుందంటే దాన్ని జనాలు క్వశ్చన్ చేయరు ఒకటి కరెక్టా కాదా అని. జనరల్గా హైపోథసైజ్డ్ థీరీస్ ఉంటాయి. మెనీ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, చాలా మన టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయ్యే ఫ్యాక్ట్స్ హైపోథసైజ్డ్ థీరీస్ ఏంటంటే, జనరల్గా సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి, కంక్లూడ్ చేయాలి. 5 to 6 స్టెప్స్ ఉంటాయి సైంటిఫిక్ మెథడ్లో. ఈ స్టెప్స్ ఫాలో అవ్వకపోతే అది సైన్స్ కింద రాదు. అయితే ఎన్నో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేది మన సైన్స్లో ఇమిడిపోయి అబద్ధాలు సత్యం యొక్క ముసుగు వేసుకొని మనకి తిరుగుతున్నాయి ఆ విషయంలో. చూడండి, మనిషి ఏదైతే నమ్ముతాడో దాన్ని బట్టే ప్రవర్తిస్తాడు. వాట్ యు బిలీవ్, దట్స్ హౌ యు బిహేవ్. మనిషికి ఏదైతే నమ్ముతాడో దాన్ని బట్టే ప్రపంచాన్ని చూస్తాడు. అదే అతను వరల్డ్ వ్యూ, ప్రపంచాన్ని చూసే కోణం. కెంట్ హోవిండ్ కానీ, డాక్టర్ హెన్రీ ఎం మోరిస్ కానీ, కెన్ హ్యామ్ కానీ, ఈ క్రియేషనిస్ట్ సైన్స్ బిలీవర్, యంగర్ క్రియేషన్ సైన్స్ అండ్ క్రియేషన్ సైన్స్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కోణాల గురించి చెప్తారు వాళ్ళు. అయితే మన దేశంలో మరీ ఇంకా ఎక్కువ కోణాలు మనం చూడొచ్చు. విభిన్న మతాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వమైన మతం మన దేశం. అంతేకాకుండా ఆ 2 కోణాలు ఏంటంటే, కొంతమంది మనుషులు ఈ గొప్ప సృష్టిని చూసి వాళ్ళు ఏమని కంక్లూడ్ చేస్తారంటే, చూడండి, ఈ గొప్ప సృష్టి దీనంతటా ఇదే తయారైంది, దీనికి ఎవరు సృష్టికర్త లేడు. అది ఒక మతం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్మే వరల్డ్ వ్యూ, చూసే దృక్పథం. ఇది ఒక గొప్ప ప్రేలుడు నుండి సంభవించింది. ఆ గొప్ప ప్రేలుడు ఈ సృష్టి అంతటికి కారణం. ఈ కోట్ల సంవత్సరాలుగా భూమి ఆకాశం అంతా మారుతా, అందులో నుండి రూపాంతరం చెందుతూ ఎవాల్వ్ అవుతూ మనిషి ఇక్కడికి వచ్చాడు. ఒకరోజు మనిషి ఇంకా అప్గ్రేడెడ్ స్పీసీస్ అయిపోయి, అంటే ఇంకా గొప్పవాడయ్యి దేవుడితో సమానుడు అయిపోతాడు అనే థియరీలు, ఎవల్యూషన్ సిద్ధాంతం లాంటివి. అంతేకాకుండా మన హిందూ మ్యానుస్క్రిప్ట్స్లో, ముస్లిమ్స్ మ్యానుస్క్రిప్ట్స్లో, క్రిస్టియానిటీలోనే మెనీ డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయి. రకరకాల వ్యక్తులు రకరకాలుగా, క్యాథలిక్స్ కానీ, మళ్ళీ మెసియానిక్ ఆర్డర్, మ్యాసన్స్ వీళ్ళు కానీ డిఫరెంట్గా బిలీవ్ చేస్తారు రకరకాలుగా. నా గోల్ ఏంటంటే, ఏదైతే క్రియేషనిస్ట్ ప్రీచర్స్ ప్రపంచం మొత్తం ఈ డైనోసార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఈ ఫాసిల్ రికార్డ్ దానికి అసలైన కారణం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, దాన్ని కూడా నేను ఈ బిబ్లికల్ ఎవిడెన్స్ బట్టి నేను జనాలకి తెలియచేయాలి. ఎప్పుడు జనాల్ని 2 సైడ్ ఆఫ్ కాయిన్, ఒక నాణ్యం ఉంటే దానికి 2 వైపులా జనాలకి చూపించాలి.
కానీ ప్రపంచం ఏం చేస్తుందంటే ఒకవైపే చూపిస్తుంది. అందులో కూడా చాలా వరకు అబద్ధాలు ఉన్నాయి. జనానికి, మనిషికి సత్యం తెలియాలి, ఎందుకంటే ఆ సత్యం అతను స్వతంత్రులుగా చేస్తుంది. నా గోల్ ఏంటంటే నాకు ఏదైతే ఉందో, నాకు కలిగినది 5 రెట్లు 2 చేపలైనా ఉండొచ్చు. అయితే అది గాస్పల్ ప్రీచింగ్కి ఇవ్వాలి. నేను ఫాస్టెస్ట్ రన్నర్ని కాకపోయి ఉండొచ్చు, అయినా నాకు ఏదైతే ఉందో దాన్ని ప్రీచింగ్కి యూజ్ చేయాలి. ఇంకోటి మీకు ఒక కోణమే చెప్పాను, రెండో కోణం చెప్పలేదు. రెండో కోణం ఏంటంటే మనిషి రెండో వరల్డ్ వ్యూ ఏంటంటే చూసేది ఈ గొప్ప క్రియేషన్ ఎంత గొప్ప జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ప్రతి విషయంలో జ్ఞానంతో పనిచేస్తుంది కదా. ఈ జ్ఞానాన్ని ఒక సూపర్ న్యాచురల్ పవర్ క్రియేటర్, సృష్టికర్త అనేవాడు ఉన్నాడు, ఆయన సృష్టిని సృజించాడని ఇంకొక మతం ఇంకొక కోణం, మనుషులు చూసే ఇంకొక కోణం. అదే సృష్టికర్తకి ఆధారం చేసుకొని ప్యాంథియిజం, దేవుడు, అనేక దేవుళ్ళు ఉన్నారు, రకరకాల థీరీలు కింద రిలీజియన్స్ డివైడ్ అయిపోయాయి. అలాగే ఎవల్యూషన్ థియరీ, కమ్యూనిస్టుల కింద దేవుడు లేడనే విషయంలో హ్యూమనిస్ట్, సోషలిస్ట్, డిఫరెంట్ పీపుల్స్ కింద కమ్యూనిస్ట్, డిఫరెంట్ పీపుల్స్ కింద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్ కింద డివైడ్ అయిపోయింది. బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, నాణ్యానికి 2 పక్కల చూసి మీరు ఏదైతే స్వీకరిస్తారో డిసైడ్ చేసుకోవడానికి నేను మిమ్మల్ని మోటివేట్ చేయడమే నా పని. అంతేకాకుండా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను, ఎవరైతే దేవుడి కోసం ఎక్కువ కష్టపడట్లేదో టీచింగ్కి, చర్చిల్లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారో, చర్చికి వెళ్ళి అన్నెసరీగా అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ యూజ్లెస్ ప్రేయర్స్ చేసి ప్రీచరు అతని చర్చ్ నిలబడడానికి చెప్పే ప్రీచింగ్ని, బలవంత ప్రీచింగ్ని, స్క్రిప్చర్ని అతనికి అనుకూలంగా మార్చుకొని చెప్తున్న ప్రీచింగ్ని మీరు ఎవరైతే వింటున్నారో అలాంటి వారికి నేను కొద్దిగా అన్కంఫర్టబుల్గా చేయాలనుకుంటున్నాను, ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను అలాంటి వాళ్ళని. ఆ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు రూయిన్ అయిపోతున్న సొసైటీ విషయంలో, ఆ విషయంలో జనాల్ని, విమెన్ విషయంలో కానీ, మ్యారేజ్ సిస్టమ్, ట్రెడిషనల్ ఆర్డర్, ప్రీవియస్గా ట్రెడిషనల్ ఆర్డర్ అయితే ఏదైతే ఉందో, మ్యారేజ్, చైల్డ్ బర్త్, డిఫరెంట్ థీరీస్, డిఫరెంట్ విషయాల్ని ట్రెడిషనల్గా, హెట్రోసెక్షువాలిటీ, స్ట్రైట్స్, ఇవన్నిటిని విషయాల్లో అవన్నీ ఆర్డర్ మారిపోయి న్యూ ఓల్డ్ ఆర్డర్, ఇల్లుమినాటి ఇలాంటి విషయాలు వస్తున్నాయి. ఎన్ని రిలీజియన్స్ వచ్చినా, ఎన్ని న్యూ ఓల్డ్ ఆర్డర్స్ వచ్చినా, అట్ ద బుక్ ఆఫ్ డానియల్ టైంలో నెబుకద్నెజరుకు చూపించినట్టు ఎన్ని రాజ్యాలు ఎస్టాబ్లిష్ అయినా, అయితే చేతి సహాయంతో చేయబడిన రాయి ఒకటి వచ్చి ఆ మిగతా రెస్ట్ ఆఫ్ ద కింగ్డమ్స్ అన్ని తుత్తునీలుగా చేసి అది మహా పెద్ద కింగ్డమ్ అయ్యి అది నిలిచినట్టు నెబుకద్నెజరు చూశాడు. దాని యొక్క ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క భావాన్ని అడిగినప్పుడు ఎవరైతే ఆ కళను చూపించాడో ఆయనే దానియేలుకి తెలియజేస్తాడు, అతని సేవకుడికి. దాన్ని వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఇంటర్ప్రిటేషన్ని నెబుకద్నెజరుకి చెప్తాడు. సిమిలర్గా ఎన్ని న్యూ ఓల్డ్ ఆర్డర్స్ వచ్చినా, ఇల్లుమినాటి వచ్చినా, మెనీ ఆఫ్ ద పీపుల్కి డైనోసార్స్ ఈ రోజు ఏదైతే యూజ్ చేసుకుంటుంది, ప్రపంచం యూజ్ చేసుకుంటుంది సైన్స్ని, అబద్ధాన్ని, ఫాసిల్ రికార్డ్, డైనోసార్స్, జియోలాజికల్ కాలం, ఇలాంటి విషయాలన్నీ మిస్ఇంటర్ప్రిట్ చేసి రిలీజియన్కి, క్రిస్టియానిటీకి, క్రైస్ట్కి, క్రియేటర్కి ఎగెనెస్ట్గా ఉన్న విషయంలో మాట్లాడాలి. అంతేకాకుండా నేను చర్చికి వెళ్ళట్లేదు, I will inspire people to not go to church and work for the Lord. అలవాటు అయిపోయింది. నేను చర్చికి వెళ్ళట్లేదు, మిమ్మల్ని కూడా చర్చికి వెళ్ళొద్దని ఇన్స్పైర్ చేసి మీరు క్రైస్ట్ కోసం పనిచేసేలాగా నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. అది నా గోలు. ఇంకా నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, నేను నిన్న 2 అక్టోబర్ కాంపిటీషన్లో చేసినప్పుడు 12 minutes డిఫరెన్స్ వచ్చింది నాకు ప్రోగ్రెస్. అందులో ఏం చేశానంటే, నా షూ మీద
6,000 years back, 6,000 years ago, God created dinosaurs. 6,000 సంవత్సరాల క్రితం దేవుడు డైనోసార్లు క్రియేట్ చేశాడు అనే ఒక స్టేట్మెంట్ రాశాను. రెండోది, ఎవల్యూషన్ ఈజ్ ఎ లై. ఎవల్యూషన్ థియరీ అనేది అబద్ధం. మీరు దాన్ని చిన్నప్పటి నుండి మీరు వింటున్నారు అనేది ఇంకోటి రాశాను నేను. ఇంకోటి ఏంటంటే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ అనేది ఇంకోటి రాశాను. ఇంకా లాస్ట్ది, అవశేషాలన్నీ జలప్రలయం వల్ల దానికి ఆధారం. నోవాస్ ఫ్లడ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫాసిల్ రికార్డ్. ఈ 4 స్టేట్మెంట్లు రాశాను. ఇవి చాలామంది దేవుడు లేన అనేవాడిని, క్రిస్టియన్స్ని, ఎవరైతే సైన్స్ని గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఇవి చాలామందికి ఫూలిష్నెస్ అవ్వచ్చు. కానీ మీరు థింక్ చేస్తే, ఇప్పుడు దాకా మనకి చిన్నప్పటి నుండి ఎవరైనా డైనోసార్స్ అంటే హాలీవుడ్ మూవీస్ కానీ ఎవల్యూషన్ థియరీ కానీ కంటిన్యూస్గా చెప్తుంది ఏంటంటే, డైనోసార్స్ అనగానే కొన్ని కోట్ల సంవత్సరాలు అనే మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి దాన్ని మన మైండ్లో ఎస్టాబ్లిష్ చేసింది మన అరౌండ్ మన చుట్టుపక్కల ఉండే సిస్టము. మీరు మోసపుచ్చబడితే అది మీ ఇబ్బంది కాదు, కానీ మీ దగ్గరికి సత్యం మీకు దగ్గరికి వచ్చినప్పుడు సత్యాన్ని తోసివేస్తే అది మీ ఫూలిష్నెస్. నేను మీకు సత్యాన్ని చెప్పడానికి వస్తున్నాను. థింక్ చేయండి, ఆలోచించండి, స్కెప్టికల్గా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మైక్ మెండెల్ ఒక విషయం చెప్తాడు. 3 రకాల పర్సన్ ఉంటారు: కన్ఫర్మిస్ట్, నాన్ కన్ఫర్మిస్ట్ అండ్ ఇండివిజువలిస్ట్ అని ఈ 3 విషయాలు చెప్తారు. కన్ఫర్మిస్ట్ ఏంటంటే, ఇలాగా ఇతను చెప్పిన కన్ఫర్మిస్ట్ అనే తెగలో నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఉంటారు, చాలామంది ఇందులోనే ఇమిడిపోతారు. చిన్నప్పటి నుండి మనకి బోధించబడిన మతం కానీ, చిన్నప్పటి నుండి మనకి ఒకళ్ళ దగ్గర పుట్టి పెరిగినప్పుడు అతను చెప్పి రిపీటెడ్గా చెప్పబడిన దాన్ని మైండ్కి సత్యమో అసత్యమో తెలియదు. తరచుగా ఏదైతే తిరుగుతుందో, రిపీటెడ్గా మనం పుట్టుక దగ్గర నుండి మనకు చెప్పబడుతుందో దాన్ని అబద్ధమైన నిజమైనా అది నమ్మిద్ది, నిజమనే నమ్మిద్ది అది. కానీ ప్రపంచం పనిచేసేది నిజంతో, సత్యంతో పనిచేస్తుంది. కానీ మన బ్రెయిన్ మాత్రం దానికి ఏదైతే రిపీటెడ్గా ఒక సబ్కాన్షియస్ సెక్షన్ ఆఫ్ మైండ్లో కంటిన్యూస్గా తరచుగా ఒకే ఆలోచనలు కానీ ఒకే విషయాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అదే నిజమని నమ్ముతుంది. అలాగే చాలామంది నమ్ముతున్నారు. అదే కన్ఫర్మిస్ట్. నాన్ కన్ఫర్మిస్ట్ ఏంటంటే, అతను ఇలాంటి సెట్ ఆఫ్ పీపుల్ నెగిటివ్ పీపుల్. ఇదేంటి, ప్రతి దాన్ని మిగతా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి నేను బిలీవ్ చేయను. అతను ఎందుకుంటాడంటే, మిగతా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, వాడికి నేను వ్యతిరేకంగా ఉండాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళని నాన్ కన్ఫర్మిస్ట్ అంటారు. ఇండివిజువలిస్ట్ ఏంటంటే, అతనికి ఒక విషయం చెప్పినప్పుడు వింటాడు, ప్రతి విషయాల్లో వింటాడు. ఒక చిన్నపిల్లవాడు ఏంటంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృతతో ప్రతి దాన్ని వింటాడు. విని అతను ఏం చేస్తాడంటే, ఒక విషయం కరెక్టా కాదా మనం ప్రాక్టీస్లో అప్లై చేద్దాం. సత్యం ఏముంది, ఈ సత్యం పొదుగుతుందా, సమానంగా అవుతుందా అనే దాన్ని చెక్ చేసుకుంటాడు. అలాంటి తెగలో ఎక్కువ మంది ఉంటారు, చాలా అరుదు మనం చూసేది అలాంటి వాళ్ళని ఇండివిజువలిస్ట్ అంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది సత్యం ఏది అబద్ధం, మనకి తెలియజేయబడిన ప్రతిదీ సత్యమా కాదా అనేదాన్ని మనం తెలియజేసుకోవాలి. ప్రతిదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సమయం పడుతుంది, కానీ మీకు ఇంగ్లీష్ నేర్చుకొని డాక్టర్ కెంట్ హోవెండ్ చెప్పిన 7 సెమినార్ సిరీస్, అతని వాట్ ఆన్ ఎర్త్ ఈజ్ అబౌట్ టు హ్యాపన్ అనే సిరీస్ చూడండి. అంతేకాకుండా ఇంకొక పర్సన్ పేరు చెప్తాను. అతని పేరు ఏరాల్ పెప్పర్సన్ అనే వ్యక్తి 2 పుస్తకాలు రాశాడు. అతను రాసిన పుస్తకాల్లో 2 పుస్తకాలు మనకి బాగా ఉపయోగపడతాయి. ఒకటి అ న్యూ ఓల్డ్ ఆర్డర్, కొత్తగా వచ్చే ఆర్డర్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మ్యారేజెస్ అనే విషయాల్ని కరప్ట్ చేస్తుంది ఆ ఆర్డర్.
జెండర్స్ని మ్యారేజ్ని కంప్లీట్గా మార్చేస్తుంది ఆర్డర్, జనాలకి మైండ్ సెట్లు మార్చేస్తుంది. అంతేకాకుండా రైట్ ఆర్డర్లో ఉన్న థింగ్స్ అన్ని పాడు చేయడమే కొత్త ఓల్డ్ ఆర్డర్. కానీ వాళ్ళు మోసపుచ్చబడి ఆ ఆర్డర్ని ఫాలో అవుతారు. దాని విషయంలో చాలామంది జనాలు ఉంటారు. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. వాట్సోఎవర్ ఏ మ్యాన్ సోవత్ ద సేమ్ షల్ హీ రీప్. మోసపోకటి, దేవుడు వెక్కిరింపబడ్డం. మనిషి ఏదైతే విత్తుతాడో అదే పంట కోస్తాడు. జ్ఞానం సంపాదించండి, జ్ఞానాన్ని తెలుసుకోండి. నేను చెప్పాలనుకునేది మీకు అదే. మీ దగ్గర నుండి నాకు రూపాయి అవసరం లేదు, మీరు చర్చెస్కి వెళ్ళ అవసరం లేదు, మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు ఏ చర్చ్లో. నేను ఒక మినిస్ట్రీని స్థాపించలేదు మీ దగ్గర నుండి నేను మనీ తీసుకోవడానికి. నా పని ఏం లేదు. అప్పుడే చేయబడ్డాను. చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. ఎప్పుడైనా మనిషి ఆ ట్రాక్ గుండా వెళ్తే అతనికి ఎంపతి అనేది ఎక్కువ ఉండేది. పీపుల్ చూసినప్పుడు ఒకడు కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి చెయ్యించి సహాయం చేయాలనే బుద్ధి ఉంటుంది. నేను అలాంటి మనిషినే. మీకు అందరికీ మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసి పాలిటిక్స్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఆర్డర్ని కానీ మ్యారేజెస్ని కానీ కరప్ట్ అయిపోతున్నాయి, క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్నాయి, హోమోసెక్షువాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇల్లీగల్ విషయాల్ని లీగలైజ్ చేసి మన పార్లమెంట్ ఎఫ్ఐఆర్స్ని అలౌ చేసింది. అంతేకాకుండా హోమోసెక్షువాలిటీని, గే మ్యారేజెస్ని అలౌ చేసింది. ఇవన్నిటికీ అగెన్స్ట్గా ఫైట్ చేయడమే నా డ్యూటీ. అది రాంగ్. అబద్ధాలకి అగెన్స్ట్గా ఫైట్ చేయాలనేది నా కోరిక. అదే నేను మీకు తెలియజేసి ఈ ఛానల్లో, తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నేను నాలెడ్జ్ కూడా చెప్తాను. ఏ విషయంలో, రన్నింగ్ విషయంలో. ప్రజెంట్ ఇది వినండి. ఈ విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళు రన్నర్స్ అయి ఉంటారు, కానీ ఇది మీరు నేర్చుకొని మీ అంతటి మీరే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు. మీరు సత్యం తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మీకు తెలియబడాలి. మీరు దీన్ని విని నిరాకరించినా పర్వాలేదు, అంగీకరించినా పర్వాలేదు, కానీ నా పని నేను పూర్తి చేస్తున్నాను. నేను మీకు చెప్పడమే నా పని, మీకు తెలియజేయడమే నాకు పని. వీలైనంత పీపుల్కి మంచి సువార్తని, ఈ పెయిన్ అండ్ సఫరింగ్కి రీజన్ని, ఈ సువార్తని ప్రకటించడమే నా పని. రిలీజియన్ ఎస్టాబ్లిష్ చేయడం నా పని కాదు, క్రైస్ట్ని తెలియజేయడం నా పని. అదే నేను మీకు తెలియజేస్తున్నాను. గత 200 సంవత్సరాలుగా డైనోసార్స్ని చాలామంది జనాల్ని మిస్లీడ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ చార్ల్స్ డార్విన్ రాసింది కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ చార్ల్స్ లైవ్స్ రాసిన బుక్ కానీ, ఈ బుక్ ఫౌండేషన్కి, కార్ల్ మార్క్స్ రాసిన థియరీకి, కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్కి, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్కి, ఇన్వాలంటరీ సోషలిజం కానీ, క్యాపిటలిజం అనే విషయాన్ని తీసేయడానికి పురికొలిపే ఆలోచనలు ఉన్న పొలిటికల్ లీడర్స్ని ప్రభావితం చేయడం కానీ, పొలిటీషియన్స్ ఇంకా ఎక్కువ మందిని డ్యామేజ్ చేసేలాగా చేయడం కానీ, ఈ ప్యాటర్న్స్ అన్నిటినీ సెట్ చేయడమే ఒక క్రిస్టియన్గా నా పని, సత్యం తెలుసుకున్నవాడిగా నా పని. అదే చేయాలని నేను తలుచుకుంటున్నాను. అదే నేను మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఎంతోమందిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు జీవితాల్లో అప్పులు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చర్చెస్కి వెళ్ళిన తర్వాత కొంతమందికి తీరుతాయి, మెజారిటీ ఆఫ్ పీపుల్ తీరవు. వాళ్ళకి గర్వం వచ్చి వాళ్ళ సొంత రైచియస్నెస్ తెలుసుకుంటారు, కానీ వాళ్ళు చేసిన తప్పులకి, పాపాలకి వాళ్ళు ప్రాయశ్చిత్తం అర్పించలేరని దేవుడు దిగొచ్చి మానవ రూపంలో మన కొరకు సబ్స్టిట్యూట్ అయిపోయాడని, మనం వారసత్వంగా పొందిన శాపమైన పాపపు ఆలోచనలో, తలంపులు ఉన్న హృదయాన్ని సున్నతి చేయడానికి ఆ ప్రభువు మన కోసం బలియాగంగా వచ్చి ఆయన సంహరింపబడ్డాడని, ఆ కృప వల్లే మనం రక్షణకు వారసులయ్యామని ఏ క్రిస్టియన్ చర్చెస్ స్పీచ్ చేయవు. క్రిస్టియన్ చర్చెస్ స్పీచ్ చేసేది అంటే మీకు సాల్వేషన్ కావాలి, మీకు రక్షణ కావాలి, కానీ దాంతోపాటు మీకు బాప్తిసం పొందాలి.
బాప్తిసం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందా? దేవుడి యొక్క సెలవు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందా? బాప్తిసం అనేది వెడ్డింగ్ రింగ్ లాంటిది. అది పెళ్లి చేసుకున్నప్పుడు వెడ్డింగ్ రింగ్ ఉన్నా, తాళిబొట్టు ఉన్నా లేకపోయినా మెనీ క్రిస్టియన్ మ్యారేజెస్ కానీ డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఏమి సింబల్ లేకుండానే మ్యారేజ్ చేసుకుంటున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్. ఈ ఈ పాస్టర్స్, ప్రీచర్స్, మెనీ క్యాథలిక్స్ వీళ్ళ ఎవరైతే దేవుడి కోసం ప్రీచ్ చేస్తారో అనే సో కాల్డ్ ప్రీస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విషయంలో సిన్సియర్గా ఉంటారు. దేవుడి విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు చాలా విషయాల్లో కరెక్ట్ కాదు, తప్పు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళని అహం కంట్రోల్ చేస్తుంది. ఇతని మీద నేను ప్రభుత్వం చేయాలి, ఇతన్ని నేను కంట్రోల్ చేయాలి, లేకపోతే వీళ్ళు నా మాట వినరు, నాకు ఎక్కువ మర్యాద కావాలి. ఇలాంటి విషయాలు వాళ్ళు ఆలోచించి ఏదైతే చేస్తారంటే వాళ్ళు దేవుడు ఏదైతే మనకి స్క్రిప్చర్ ఇచ్చారో దాన్ని మార్చి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ తరంలో చాలా మందికి చదువుకోవడం వచ్చు, ఒక టైంలో చదువుకోవడం రాదు, ఇల్లిటరసీ ఎక్కువ. లిటరేట్స్గా ఉన్నప్పుడు కూడా మీరు చర్చిలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీకు వాళ్ళు టీచ్ చేస్తారైనా వాక్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడుగా, సింప్లిస్టిక్ ఫామ్లో మనకి అర్థమయ్యేలా చెప్పాడు కదా ఆయన ప్రతి విషయాన్ని. మీకు అర్థం కాకపోతే ఆయన అడగండి, ఆయన తెలియజేస్తాడు మిమ్మల్ని మీకు. పోనీ మీరు ప్రతి ఆదివారం లేదా 2 వారాలకు ఒకసారి బల్ల తీసుకోవాలా? అది మిమ్మల్ని తీసుకెళ్ళదు కదా. అలాగ మీకు ప్రీచర్స్ చెప్తున్నారా? మీకు అలా తెలియజేస్తున్నారా? మీరు దాన్ని బట్టి నమ్ముతున్నారా? అయితే మీరు మోసపోయినట్టే. అది కాదు మిమ్మల్ని తీసుకెళ్ళేది. వాళ్ళకి మీ మీద కంట్రోల్ కావాలి, మీ మీద వాళ్ళకి గ్రిప్ కావాలి, అందుకనే దాన్ని మార్చి చెప్తున్నారు. అది కాదు మీకు కావాల్సిందే. రీడ్ యువర్ బైబుల్. మీ వాక్యం మీరే చదవండి, మీరు అనుసరించండి, పాటించండి, మీకు ఏంటో తెలుస్తుంది. ఇంకొకరికి సువార్త ప్రకటించండి, కష్టాలు మోయండి, సిలువును ఎత్తుకోండి, యవన ప్రాయంలో సిలువులు ఎత్తుకోండి. మీరు అదేంటి రూయిన్ చేసుకుంటున్నారా లైఫ్ని అన్నెసరీగా? పారిపోండి మీ యూత్ఫుల్ లస్ట్ నుండి, ఆ విషయాల నుండి పారిపోయి కమ్ టు ద క్రాస్, క్రైస్ట్ దగ్గరికి రండి, సిలువను ఎత్తుకోండి. అదే నేను మీకు చెప్దాం అనుకుంటేది. కష్టపడండి. చూడండి, నేను ఎవరో ఒకరిని ఇబ్బంది కలుగు చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను సత్యాన్ని ప్రకటిస్తాను కాబట్టి. వెలుగు చీకటి దగ్గరికి వచ్చినప్పుడు దాని క్రియలు చెడ్డమైనందున చీకటి వెలుగుని హేట్ చేస్తుంది. జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు తండ్రిలో సంతోషించి ఆనందించుతాయి. పరలోకమందు మీ ఫలము అధికమగును. దుఃఖపడేవారు ధనులు, వాడు ఓదార్చబడుదురు. ప్రపంచం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసమే కోరుకుంటుంది, సంతోషించాలి, లాఫ్ అని చెప్తూ ఉంటుంది. అయితే క్రైస్ట్ ఎప్పుడు టీచ్ చేసింది బాధపడమని, ఇబ్బంది పడమని. ఏంటి ఫూలిష్ ఫెలో ఎలా చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ సో మ్యాన్. ఎప్పుడు పెయిన్ అండ్ సఫరింగ్లోనే నాలెడ్జ్ ఉంటుంది, కష్టాలు, ఇబ్బందులు, బాధల్లోనే జ్ఞానం ఉంటుంది. యోబును పెట్టిన హింస అందరికీ తెలుసు. అయితే అతను తర్వాత పొందిన ఆశీర్వాదానికి ఇచ్చిన జ్ఞానానికి వెళ్ళిన మార్గమే అది. దావీదుకి పెట్టిన ఇబ్బందులు తెలుసు, మోషన్ పెట్టిన ఇబ్బందులు మీకు తెలియదా? క్రైస్ట్ సఫరింగ్స్ మీకు తెలియవా? కింగ్ డేవిడ్ బాధపడిన సఫరింగ్స్ మీకు తెలియవా? రోడ్ టు ద గ్రేట్నెస్ అండి అది. చూడండి, నేను క్రిస్టియానిటీ దాంట్లో నుండి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెపోలియన్ హిల్ అనే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఆండ్రూ కార్నెగే స్టీల్ కింగ్, ఆ టైంలో అతను స్టీల్ ప్రొడ్యూసర్, గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్. ఆ టైంలో అతను రిచెస్ట్ మ్యాన్. అతడు ఒక జర్నలిస్ట్కి, నెపోలియన్ హిల్ అనే ఒక జర్నలిస్ట్కి ఇన్స్పైర్ చేశాడు, మోటివేట్ చేశాడు. సక్సెస్ అనే థియరీ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళ జీవితం లైఫ్ అంతా రూయిన్ అయిపోతుంది. ఒకడు పేదోడు, వాడు ఏది ముట్టుకున్నా నాశనమే. ఇంకొకడు ఏది పట్టుకున్నా సక్సెస్ అయిపోతుంది, అభివృద్ధి అయిపోతుంది. దానికి కారణం ఏంటి అనే విషయాన్ని, కంట్రీస్ ఎందుకు రూయిన్ అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనేది దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఒక సక్సెస్ థియరీని కనుగొన్నాడు. కొద్దిగా వివాదాలు ఉన్న బిబ్లికల్ థియరీస్లో
బిబ్లికల్ థియరీస్ క్వాలిటీ ఇంకా ఎక్కువ అచీవ్ చేయమంటుంది, హెవెన్లీ థింగ్స్ అచీవ్ చేయమంటుంది. నెపోలియన్ హిల్ మ్యాక్సిమం డిస్కస్ చేసేది మెటీరియల్ థింగ్స్, ఎర్త్లీ అచీవ్మెంట్స్, ఈ భూమి మీద ఉండే అచీవ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ప్రిన్సిపల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అంతేకాకుండా కోట్స్ కూడా చాలా కోట్స్ బైబిల్లో నుండి తీసుకొని కోట్ చేశాడు. అంతేకాకుండా బ్రైన్ ట్రైసీ మోటివేటర్, సక్సెస్ విషయంలో ప్రీచ్ చేస్తూ ఉంటాడు. ఆయన థీరీస్ కూడా చూడండి, ఎన్నో కోట్ చేస్తూ ఉంటాడు. బిబ్లికల్ స్క్రిప్చర్స్ వర్సెస్ కోట్ చేస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్స్ సేమ్ ప్రిన్సిపల్స్, బిబ్లికల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ చూసి మీరు తెలుసుకోండి. రోడ్ టు సక్సెస్ ఇస్ పెయిన్ అండ్ సఫరింగ్. అందుకే దేవుడు ఆయన ఈవెన్ క్రైస్ట్ వచ్చినప్పుడు కూడా కష్టాలు గుండానే వెళ్ళాడు. మిమ్మల్ని కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, బేర్ ద క్రాస్, సిలువను ఎత్తుకోండి. మీ ఓన్ డెత్ని మీరే ఎత్తుకొని ఎప్పుడు క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. ప్రపంచం నన్ను చంపేస్తుంది నేను చేసే పనులకి, నేను తప్పు చేయట్లేదు, ప్రపంచానికి మేలు చేస్తున్నాను అందుకు నన్ను చంపేస్తుంది అనే దాన్ని మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. చూడండి, ఇవాళ నేను చర్చ్కి వెళ్ళట్లేదు ఫ్యూ ఇయర్స్ నుండి. నేను జనాల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్రిస్టియన్ అయితే జనాల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్రియేటర్ని ఇంప్రెస్ చేయాలి. మీరు నమ్ముతున్న క్రియేటర్ని ఇంప్రెస్ చేయాలి. మీరు చేయాల్సిన పని అదే. నేను కూడా మోటివేట్ చేయాలనుకునేది అదే. చూడండి, నేను స్టార్ట్ చేసిన బిగినింగ్ పీపుల్ ఇంప్రెస్ చేయాలి, పీపుల్ దగ్గర గుడ్ అప్రిసియేషన్ తెలుసుకోవాలి అని స్టార్ట్ చేసిన 14 years ఓల్డ్ కిడ్ నుండి 25 years ఓల్డ్ యంగ్ పర్సన్, అడల్ట్హుడ్ అనేది నాలెడ్జ్ అనేది దేవుడే ఇవ్వాలి. నా యూత్కి వచ్చి నేను మీకు చెప్తున్నాను, నేను ఇప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ గాడ్స్ అప్రిసియేషన్, దేవుడు అప్రిసియేషన్ నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ నాకు ఫూలిష్నెస్ కింద కనబడుతున్నాను. నా వీపు వెనకాల ప్రపంచం ఉంది. నేను ఐ వాజ్ ఫేసింగ్ ద క్రాస్, నేను సిలువను ఫేస్ చేస్తున్నాను. నా ఎప్పుడు నా కళ్ళు ఆ హెవెన్లీ కింగ్డమ్లోనే ఉంటాయి, రాబోయే సంగతుల విషయంలోనే ఉంటాయి. నేను వాళ్ళు పరిగెడుతున్నానంటే ఆ విషయం గురించే పరిగెడుతున్నాను. చూడండి, కెంట్ హోవిండ్ బెస్ట్ స్కూల్ టీచర్ అయితే అతను ఏదైతే ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళ జనాలందరికీ బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఆయన దేవుడు అభివృద్ధి కలుగు చేశాడు. అతను కొంచెంలో ఇచ్చినప్పుడు అధికంగా ఇవ్వడం. నేను నా కొంచెంలో ఇచ్చాను, వాళ్ళ కొంచెంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు నాకు ఎక్కువ మొత్తం మీద ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. అప్పుడు దాన్ని కూడా నేను జనాలకి అదే ప్రీచింగ్ని, సత్యాన్ని ప్రీచ్ చేయడానికే నేను యూజ్ చేస్తాను. మనీ ఎర్న్ చేయడానికి కాదు, ఏ విషయం కాదు. నాకు మనీ ఫూలిష్నెస్, నాకు కావాల్సినవి నాకు దొరికితే బతకడానికి చాలు, దానికి మించి నాకు ఎక్కువ అవసరం లేదు. అది నేను మీకు తెలియజేయడానికి నేను స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు వెళ్ళి ఎంజీఆర్ హెల్ప్స్ టు అదర్ అథ్లీట్స్ ఛానల్లో కెంట్ హోవిండ్ సిరీస్ ఉంటాయి, క్రియేషన్ సిరీస్. ఆ 7 parts చూడండి. వాట్ ఆన్ ఎర్త్ ఈజ్ అబౌట్ టు హ్యాపన్. ప్రపంచంలో ఓ సిరీస్, ఆ వీడియోస్ కూడా చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది. మీకు రెవల్యూషన్, క్రిస్టియన్స్ అయితే రెవల్యూషన్ ఇవన్నీ రాకడనే, ఇవన్నీ ప్రీ ట్రిప్, పోస్ట్ బ్యాత్. అంటే ఎంతోమంది మీరు క్రిస్టియన్స్ బిలీవ్ చేస్తున్నారు కదా, ఎప్పుడైతే ట్రీటీ జరుగుతుందో ప్రపంచానికి, ఇజ్రాయెల్కి, వెంటనే బళ్ళు స్టార్ట్ చేసేస్తారు. మన క్రిస్టియన్స్ అంతా ర్యాప్చర్ వచ్చి వెళ్ళిపోతామని, మనం ర్యాప్చర్ అయిపోతాము, ఎత్తబడతామని మీరు నమ్ముతున్నారు కదా, మీ ప్రీచర్స్ మీకు ప్రీచ్ చేస్తున్నట్టు. చూడండి, ఏ థాట్ అయినా, విషయం అయినా మ్యాచ్ చేయకపోతే ఇంకొక స్క్రిప్చర్కి ఇంకో స్క్రిప్చర్, లైక్ సుడోకో పజిల్ కాంట్రడిక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్క్రిప్చర్ రాంగ్, ఆ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అని అర్థం. ఎప్పుడు ఒకదాని నుంచి ఇంకో దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు
పీసెస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి. అదే ఓ సిరీస్లో కెంట్ హోవర్డ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. అలా చేయనప్పుడు ఆ స్క్రిప్చర్స్ కరెక్ట్ కాదు. 18th సెంచరీలో 19th సెంచరీలో స్కాటిష్ గర్ల్ 14-year గర్ల్కి డ్రీమ్ వచ్చింది, అదే ట్రీటీ జరగంగానే మనం ఎత్తబడతామని. దానికి ముందంతా ఎర్లీ క్రిస్టియన్స్ నమ్మింది ఏంటంటే మనం శ్రమల కాలంలో ఉంటాం, కష్టాలు అనుభవిస్తాం, ప్రపంచం మనల్ని ఇబ్బంది పెడుతుంది, అయితే మనం ఇబ్బంది పడతాం, తర్వాత 7 సంవత్సరాల తర్వాత మనం ఎత్తబడతామని నమ్మేవారు. అయితే ఎప్పుడైతే ఈ స్కాటిష్ గర్ల్కి డ్రీమ్ వచ్చిందో ఆ తర్వాత అది ప్రోపగాండా పెరిగిపోయి, ప్రచారం పెరిగిపోయి, దాని నుండి ఈ అబద్ధం అనేది ప్రజెంట్ ప్రీచర్స్ మనకు ప్రీచ్ చేస్తున్నారు. అది అబద్ధమే. ప్రీ ట్రిప్ పోస్ట్ ట్రిప్ ప్రీ వ్రాత్ ర్యాప్చర్ అంటే ప్రపంచం ట్రిబులేషన్ అంటే ప్రపంచం క్రిస్టియన్స్కి ఎలా హింసిస్తుందో అది ట్రిబులేషన్. ప్రపంచం మనల్ని ఎలా శ్రమ పెడుతుందో అది ట్రిబులేషన్ అండ్ వరకు మనం ఉంటాం. అయితే వ్రాత్ అంటే ప్రపంచానికి దేవుడు ఏం చేస్తాడని చూడండి. ప్రతిసారి ప్రపంచాన్ని జడ్జి చేసేటప్పుడు మోజెస్ టైంలో కానీ దేవుడు వాళ్ళని కాపాడాడు. సోదోమ అండ్ గొమొర్రా టైంలో లాట్ని కాపాడాడు, లోతుని. ఇలాంటి మన సిచ్యువేషన్స్ చూసుకుంటే ఆయన రక్షిస్తాడు. ఆ వ్రాత్ ముందు మనం ఎత్తబడతాం, కానీ 7 years తర్వాత వరకు ఉంటాం. మనం మనం చాలా హింసింపబడతాము, ప్రపంచం మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఆ 7 సంవత్సరాల పీరియడ్లో ఎంతోమంది క్రిస్టియన్స్ని ఒప్రెస్ అయ్యి చంపేస్తుంది, చాలామందిని బీహెడింగ్. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఎంతోమంది వాళ్ళ ఫెయిత్ని కోల్పోతారు. ఎందుకంటే టీచర్స్ కంటిన్యూస్గా మీరు కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు, శ్రమ ఏమి ఉండదు. ఆ టైంలో మీరు ర్యాప్చర్ అయిపోతారా, అదేంటి ఎప్పుడైతే ప్రపంచం ఇబ్బంది పెడుతుందో, ట్రీటీ అయిపోతుందో ఇజ్రాయెల్కి, అప్పుడు మీరు ర్యాప్చర్ అయిపోతారని చెప్తారు. కానీ మెజారిటీ పీపుల్ అవరు. అదే ఫ్యూ వర్సెస్లో చెప్తుంది, ఎన్నో మంది స్టార్స్ ఆఫ్ ద హెవెన్ని పడేసినట్టు మీరు ఎవరు. చాలామంది క్రిస్టియన్స్ ర్యాప్చర్ అవ్వరు శ్రమకాలం ముందు. అందుకు వాళ్ళ ఫెయిత్ని వాళ్ళు కోల్పోయి వాళ్ళు దేవుడిని వదిలేస్తారు. ఎలాగైతే సిమిలర్గా దేవుడు నాకు మేలు చేయలేదని, దేవుడే లేడని నేను అనుకున్నాను, అలాగే జనాలు కూడా ఇదే ఊహించుకొని దేవుడే లేడు లేదా వీళ్ళు చెప్పినే అబద్ధం అని ఎంతోమంది ఫెయిత్ కోల్పోతారు. అందుకనే మీరు సోకాల్డ్ ప్రీచర్స్, పాస్టర్స్, పెద్ద వ్యక్తులు అని మీరు ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళ టీచింగ్స్ వినే ముందు జాగ్రత్త పడండి. మీలో ఎంతోమంది ఇప్పుడు నేను చెప్పే మాటలు ఫ్యూచర్లో పాస్టర్స్ కూడా వింటూ ఉండొచ్చు. అయినా కానీ మీరు క్రైస్ట్ కోసం ప్రీచ్ చేయండి. మనీ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం, వీటి కోసం ప్రీచ్ చేయమాకండి. కార్ల కోసం, బంగ్లాల కోసం, వీటి కోసం ప్రీచ్ చేయమాకండి. మీరు పెద్ద పెద్ద ప్లేసెస్ని, కుర్చీలని, పెద్ద సీట్లని, విఐపి సీట్లని, వీటి కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దని శిష్యులకి ఆయన ఎప్పుడో చెప్పాడు 2000 years బ్యాక్ గాస్పల్స్లో. హంబుల్ యువర్సెల్ఫ్, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రీచ్ చేయండి. మీకు ఏమీ రాదు. ఆయన వెంబడిస్తే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు పడతారు, కానీ ఇదే సత్యం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి రివార్డ్ ఉండిద్ది. మనం చనిపోయిన తర్వాత మనకి రివార్డ్ ఉండిద్ది. ఈ లోకంలో మనం నీతిగా, నిజాయితీగా బతికామని మనం నిలబడతాం. కష్టాల విషయాల్లో మనం నిలబడతాం. ఆ విషయాల్లో నేను టీచ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంతోమందిని మారుస్తుంది అనుకుంటున్నాను. నా గోల్ అదే. ఎవల్యూషన్ అనేది అబద్ధం. ఎంతోమందికి మీరు జంతువుల నుండి వచ్చారని ఒక మనిషికి చెప్తే వాడు అదే నమ్మి జంతువులా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అదే కదా. అంతేకాకుండా దానికి అబద్ధాన్ని జతపరిచామనుకో. ఇప్పుడు ఒక
మంచి బలమైన అబద్ధాన్ని తయారు చేయాలంటే దానికి ఫార్ములా ఏంటంటే 99% సత్యాన్ని యూజ్ చేయండి, ఒకే 1% అబద్ధాన్ని యూజ్ చేయండి. దాన్ని ఎవ్వడు కనుక్కోలేనంత సత్యం అవుతుంది. లేదా సగం శాతం 50% అబద్ధాలను యూజ్ చేయండి, 50% నిజాలు యూజ్ చేయండి, ఎంతైనా యూజ్ చేయండి, మిక్సర్ చేయండి. కానీ సత్యాన్ని 1% కలిపినా అది అబద్ధం అయిపోతుంది. కానీ ఏంటంటే జనరల్గా బాగా స్ట్రాంగెస్ట్ అబద్ధాన్ని తయారు చేసినప్పుడు 90% ఎక్కువ శాతం సత్యాలు వాడి కొద్ది శాతం అబద్ధాలు వాడతారు. అలాగే టెక్స్ట్ బుక్లో సైన్స్ అనేది గుడ్ థింగ్, నాలెడ్జ్. సైన్స్ మీన్స్ నాలెడ్జ్, గెటింగ్ నాలెడ్జ్. అయితే అదే కనుక అబద్ధం కలిపేసాం అనుకో మనం, అలాగే ర్యాట్ పాయిజన్ తయారు చేస్తారు. 99.995% ఆఫ్ గుడ్ ఫుడ్, మిగతా రెస్ట్ ఆఫ్ ద పర్సెంట్ పాయిజన్. లిటిల్ పాయిజన్ మనం కలిపామనుకో, కొద్దిగా అమౌంట్ ఆఫ్ పాయిజన్ హోల్ ఫుడ్ని పాయిజనస్ చేసేస్తుంది, ర్యాట్ని చంపేస్తుంది. అలాగే మనం బ్రెయిన్ వాష్ చేయాలంటే జనాల్ని అబద్ధాలు మనం వాళ్ళకి రీచ్ చేయాలి. ఈ అబద్ధానికి జనకుడు ఎవరంటే లూసిఫర్, సేటన్. ఫస్ట్ డిసీవ్, మోసపుచ్చబడింది ఎవరైతే యాడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వ. అతను మనిషిని దేవుడి కింద చేయాలి, డీఫై మ్యాన్ కైండ్ అండ్ డినై గాడ్స్ వర్డ్ అండ్ డౌట్ గాడ్స్ వర్డ్. దేవుడు వాక్యాన్ని అనుమానించాలి, క్రిస్టియన్స్ మనిషిని దేవుడిని కింద మారేలా చేయాలి, అతన్ని హెచ్చించుకునేలా చేయాలి. అంతేకాకుండా దేవుడు వాక్యాన్ని క్వశ్చన్ చేయాలి. ఇలా కరెక్ట్ చేయడమే వాడు క్రియేట్ చేసిన ప్యాటర్న్లో పని. అయితే దేవుడిని నేను బ్లేమ్ చేయను, కానీ లూసిఫర్ విషయంలో అసలు ఆ క్రియేటర్ గాడే ఎలవ్ చేశాడు లూసిఫర్ని గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఆయన ఇంటెన్షన్తోనే ఆయన క్రియేట్ చేశాడు. ఇప్పుడు మీరు దేవుని కర్స్ చేసుకోండి లేదా ఎందుకో ఆలోచించండి. దేవుడు అసలు అలా ఎందుకు చేశాడు? దేవుడు కంప్లీట్ సృష్టిని సృజించాడు, పర్ఫెక్షన్తో సృజించాడు, దానికి ఏమీ లోపం లేదు. అయితే ఆయన క్రియేషన్కి ఫ్రీ విల్ ఇవ్వాలనుకున్నాడు. దాని సొంతగా దేవుణ్ణి చూస్ చేసుకొని డిరైవ్ చేసుకుంటే అవ్వాలి అనే సృష్టిని ఆయన సృజించాలనుకున్నాడు. దేవుణ్ణి అది అంగీకరించవచ్చు ఆ సృష్టి, లేదా ఆయన్ని వ్యతిరేకంగా ఆయన తిరస్కరించవచ్చు. అదే ఆయన సృష్టించింది. దానికోసమే ఈవెన్ కరప్ట్ అయిన లూసిఫర్ కరప్ట్ అయిద్దని తెలిసిన దాన్ని అలాగే ఉంచాడు. యాడమ్ అండ్ ఈవ్ కరప్ట్ అయిపోయినా వాళ్ళ ఎక్స్టర్మినేట్ వాళ్ళని వాళ్ళ సిన్స్ని వైప్ చేయకుండా, అంటే వాళ్ళని క్లీన్ చేసి లేదా అవాయిడ్ చేసి కొత్త క్రియేషన్ని క్రియేట్ చేయకుండా ఆయన స్టిల్ సేమ్ క్రియేషన్నే ఉంచి వీక్గా ఉన్నా కానీ క్రియేషన్ దాని నుండే ఆయన బెస్ట్ ఆఫ్ ది థింగ్స్ని ఆ కష్టమైన ఫోర్జింగ్ నుండే బంగారాన్ని బయటికి తెద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు మన ఫెయితే టెస్ట్, మనం ఈ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్ ప్రపంచం మనం సృష్టించేదే. దాని గుండా మనం నిలబడి మనం ప్రీచ్ చేసి ఎండ్లో మనకు రిజల్ట్ ఉండేది జడ్జిమెంట్ డే రోజు. మీరు నమ్మండి నమ్మకపోండి, దట్స్ బిలాంగ్ టు యూ. కానీ ఏదైతే నేను చెప్పాలనుకున్నానో చెప్పాను, ఏదైతే మీరు అబద్ధం కింద బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారో దానికి నేను కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ నేను ఇచ్చాను. నేను అంతకుమించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు టైం లేదు. నేను కంటిన్యూస్గా వర్క్ చేయాలి చాలా విషయాల మీద. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోండి, కెంట్ హోవర్డ్ సెమినార్ సిరీస్ చూడండి, కెంట్ హోవర్డ్ నో సిరీస్ చూడండి, ఏ రాల్ఫ్ ఎపర్సన్ బుక్స్ చదవండి, ఏ రాల్ఫ్ ఎపర్సన్ సెమినార్స్ అనండి. ఇంకా టైం ఉంటే హెన్రీ మోరిస్ సెమినార్స్ చదవండి, బుక్స్ చదవండి. వాల్టర్ వైట్ ఇంకా రెస్ట్ కెన్ హ్యామ్ ఇలా సెమినార్స్ చూస్తూ ఉండండి. క్రియేషన్ సైన్స్. ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్. క్రైస్ట్ కోసమే నేను నిలబడతాను. అదే నా జర్నీ. నా దగ్గర ఏమున్నా
రేపు నేను ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టినా, వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్ అయినా, ఏదైనా కానీ ఐ విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసమే నిలబడతాను. ఇప్పుడు నాకు అలాగే తెలిసింది. క్రియేషన్ సిరీస్ విన్నప్పుడు విన్న తర్వాతే కదా, మనిషికి ఫాస్టెస్ట్గా పరిగెట్టాలంటే ఇప్పుడు అబద్ధాలు ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దాకా థై బిల్డ్ చేస్తున్నారు, రాంగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. కానీ క్రియేషన్లో దేవుడు సృష్టించిన వాళ్ళకి బక్క పల్చని కాళ్ళు ఉంటాయి, కర్రలు లాంటి కాళ్ళు ఉంటాయి. దాన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఎవరు డెవలప్ చేయట్లేదు. ఇలియస్ వయసుని కానీ లోవర్ బ్యాక్ మజిల్స్ కానీ ఎవరు ట్రైన్ చేయట్లేదు. జ్ఞానం రావాల్సింది ఆ దేవుడి దగ్గర నుండి, ఆ సృష్టికర్త అయిన క్రీస్తు దగ్గర నుండే. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానంలోకి మూలము, వివేకమునకు ఆధారము, వివేచనకు ఆధారము. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. మీలో ఎంతోమంది ఎవల్యూషన్ థియరీ విషయాల్లో కానీ ఎన్నో మీకు ప్రపంచంలో పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానవంతులని మీరు అనుకుంటున్నారు. ఎంతోమంది క్రిస్టియన్ టీచర్స్ మాకంతా వాక్యం అంతా తెలుసు, మేమే జ్ఞానవంతులు, మేము బిగినింగ్ టు ఎండ్ వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేయమని మీ సొంత గర్వం ద్వారా మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు. కానీ మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు జ్ఞానం విషయంలో. మీరు బిగినింగ్ ఆఫ్ ద లైన్ కూడా మీరు రాలేదు. మిమ్మల్ని మీరు హంబుల్ చేసుకున్నారు క్రిస్టియన్స్. మీరు చేసుకోవట్లేదు. మీకు ఒక గుడ్ సైన్ ఇస్తాను. మీరు జ్ఞానంలో వెళ్తున్నారంటే, మీరు ఏ తప్పు చేయకుండా ప్రాపర్గానే వెళ్తున్నారంటే దానికి ఇండికేషన్ ఏంటంటే జనాలు మిమ్మల్ని ఎక్కువ హెయిట్ చేస్తూ ఉండాలి. మీరు తప్పు చేయకుండా సక్రమైన దారిలో వెళ్తున్నారు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. మిమ్మల్ని ప్రపంచం ద్వేషిస్తుందా? యూ నో దట్ ద వరల్డ్ హేటెడ్ మీ బిఫోర్ ఇట్ హేటెడ్ యూ. ప్రపంచం మీకంటే ఇంకా ముందు నన్ను ద్వేషించింది. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను ప్రపంచాన్ని జయించున్నాను. బీ ఆఫ్ గుడ్ చియర్, ఐ హ్యావ్ ఓవర్కేమ్ ద వరల్డ్. ప్రపంచాన్ని నేను జయించున్నాను అని క్రైస్ట్ చెప్పాడు. ప్రపంచం ప్రతి దాన్ని ఆయన, ప్రతి టెంప్టేషన్ని ఏమండి, ప్రతి రిలీజియన్లో గాడ్ ఉన్నారు. మనిషి ఒక ఊహ, ప్రతి దాంట్లో దేవుళ్ళు దేవతలు ఉన్నారు. కానీ ఏ దేవుడు మరణాన్ని జయించి లేచాడు? There is no God in this world. ఏ దేవుడిని సంహరించి సిలువలో కొట్టారు? ఏ దేవుడు పాపానికి బలియాగం అయిపోయాడు? ఏ దేవుడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు? There is no God except Jesus Christ. క్రీస్తు తప్ప ఎవరు లేరు. ఉంటాను. ఇది నా కొత్త ఛానల్లో తెలుగులో ఫస్ట్ వీడియో. నేను క్రియేషన్ సైన్స్ ప్రీచ్ చేయాలన్నా, లేదా తెలుగులో, లేదా కాన్స్పిరసీ థియరీ ప్రీచ్ చేయాలన్నా నాకు మల్టీ టాస్కింగ్ ఎక్కువ. నాకు ఫోకస్ చేయలేకపోతున్నాను. నేను నా మైండ్ ఒక పని చేయాలి. ప్రజెంట్ నేను రన్నింగ్ చేయాలి. రన్నింగ్లో 8 minutes 5 km పరిగెట్టాలి. అది సాధించాలి. ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరు పరిగెట్టలేదు. 9.52 58 వరల్డ్ రికార్డ్ యూసేన్ బోల్ట్. ఎప్పుడైతే ఈ బాడీ ప్రపోర్షన్స్ క్రియేట్ చేస్తామో ఈజీగా 12 అంతకంటే ఫాస్ట్గా 7:52 8 minutes పరిగెట్టి 5 km అంతకంటే ఫాస్ట్గా పరిగెట్టాలి. సింపుల్. వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసేయాలి, డెస్ట్రాయ్ చేసేయాలి, అలాగ పరిగెట్టాలి. దానికోసం నేను ప్రజెంట్ నా టైం అంతటిని స్పెండ్ చేస్తాను. మీలో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రన్నింగ్లో బెస్ట్ అవుదాం, ఫేమస్ అవుదాం, మనీ సంపాదిద్దాం, పాపులారిటీ సంపాదిద్దాం, వాటి నుండి వరల్డ్ రిచెస్ సంపాదిద్దాం అనుకున్నాను. తర్వాత నాకు అవన్నీ ఫూలిష్నెస్గా అనిపిస్తున్నాయి. 11 సంవత్సరాలు నాకు వెళ్ళిన ఈ జర్నీలో నేను చూస్ చేసుకున్న గాడ్. ఎవరి పేరైతే పెట్టుకున్నానో నా లైఫ్ అలాగే ఎండ్ అవుతుంది. నాకు ఎవరి పేరైతే ఆయన పెట్టాడో నా లైఫ్ అలాగే వెళ్తుంది. అల్ప పాప భోగములను అనుభవించడం కంటే క్రీస్తు విషయం గొప్ప భాగ్యం అనేది అతను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు. ఎలాగనగా మరీ శ్రేష్టమైన బహుమానం అతను దృష్టించాడు. అందుకే తాను వారి దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు.
నాకు కావాల్సింది క్రైస్ట్, ఆయన క్రాస్, ఆయన కష్టాలు, ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందులు అనుభవించాలి. ఈ కంట్రీ కోసం నేను కష్టాలు అనుభవించాలి. తర్వాత నాకు క్వాలిటీ వర్క్ వచ్చిన, జాబ్ వచ్చినా నేను ఇంకా కష్టాల్లోనే ఉండాలి, కష్టంగా ఉండే ప్లేసెస్లోనే ఉండాలి. అది నేను చూపించుకోవడానికి కాదు, నేను చూపించుకోవడానికి ఏం చేయకూడదు, కానీ కనిపించకుండా సీక్రెట్గా చేయాలి. అది దేవుడు చూడాలి, నాకు నాలెడ్జ్ ఇవ్వాలి, ఇంకా ఇంకా ఈ కంట్రీని బిల్డ్ చేయాలి, ఈ కంట్రీని రైట్ వేలో నడిపించాలి, క్రైస్ట్ కోసం పనిచేయాలి. నాకు ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో, నాలెడ్జ్ ఉందో, ఇప్పుడు నేను ఫాస్టెస్ట్ మ్యాన్ అవుతా, ఒకరోజు 8 feet హైట్ అవుతా. ఇప్పుడు దాకా 7'1" కోసం ప్రయత్నించా, 8 feet హైట్ అవుతా. 9'9" అని కూడా అనుకున్నా. అక్కడ దాకా వెళ్ళాలనుకోవట్లేదు. 8 feet హైట్ అవ్వాలి, ఫాస్టెస్ట్ స్విమ్మర్ అవ్వాలి, గ్రేటెస్ట్ జంపర్ అవ్వాలి, వాలీబాల్ ఆడాలి. ఇవన్నీ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు డబ్బులు సంపాదించాలని లేదు, డబ్బులు అచీవ్ చేయాలని లేదు, పేర్లు పదవులు నాకు అవసరం లేదు, కానీ థింగ్స్ కొన్ని విషయాల్లో క్వాలిటీ అని చేయాలనుకున్న చేతి పనుల్లో, అవన్నీ నాకు ఉన్న టాలెంట్ చిన్నదైనా పెద్దదైనా కంప్లీట్గా క్రైస్ట్ గాస్పెల్ ప్రీచింగ్ కోసం యూజ్ చేయాలి, ట్రూత్ని తెలియజేయడానికి వాడాలి. అది నా గోల్. అలాగా నేను ఉండాలనుకుంటున్నాను, ఇంకొంటాను. మా ఎవరో ఒక్కళ్ళు ప్రభువా, నేను ఎవరైనా ఒక్కళ్ళైనా నేను చేసిన ఈ చిన్న షూ మీద రాసుకున్నానికి ఒక్కళ్ళకైనా తెలియాలి ప్రభువా, ఇది వేస్ట్ అవ్వకూడదు ఈ ప్రీచింగ్ అని అనుకున్నాను. మా ఫ్రెండ్కి వీడియో పంపించాను నేను చేసింది. అది చూశాడు, వాడు చాలా నేను క్వాలిటీగా చేయట్లేదు స్టఫ్, మిగతా వాళ్ళు చేసినట్టు కంటెంట్ అట్రాక్ట్ చేసేలాగా పీపుల్ని క్వాలిటీగా యూజ్ చేయట్లేదు. కెమెరా క్వాలిటీ కానీ, లైటింగ్స్ కానీ, వే ఆఫ్ చెప్పే మాటల్లో తడబడతా, ఇలాగా ప్రతి విషయాల్ని నేను ఇబ్బందిగానే చెప్తున్నాను. వాడికి అది నచ్చలేదు. అంతేకాకుండా నేను ఏదైతే చెప్తున్నానో ఎవల్యూషన్ కానీ, క్రైస్ట్ కానీ, అది వాడికి నచ్చలేదు, వాడిని ఇబ్బంది పెట్టింది. నాకు అదే కావాలి, జనాల్ని ఇబ్బంది పెట్టాలి నేను చెప్పే ప్రీచింగ్. అప్పుడే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి. మేబీ అతను చెప్పింది కరెక్ట్ ఏమో అనే దాన్ని అతను తెలుసుకుంటాడు. కరెక్ట్ కాకపోయినా అతని దగ్గరికి నేను సువార్త ప్రకటించాను. నాకు ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. నా పని అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది. అతనికి డెసిషన్ అతనిది, అతను డిరైవ్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు క్రైస్ట్ని. కానీ నా జాబ్ అయిపోయింది, నేను ప్రీచ్ చేయడం అయిపోయింది. అలాగే ప్రీచ్ చేయాలి, క్రైస్ట్ క్రాస్ని ప్రీచ్ చేయాలి, ట్రూత్ ఏదో తెలియజేయాలి, అబద్ధాల నుండి బయటికి తీసుకురావాలి జనాల్ని, అదే చేయాలి. నా దగ్గర ఉన్న టాలెంట్స్ని దేవుడికి పెట్టాలి, అంతే చాలు. నా దగ్గర ఏదైతే ఉందో అది గాస్పెల్ ప్రీచింగ్కి వాడాలి. ఉంటానండి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది.